రాజ్యాంగం పుస్తకాలు పట్టుకుని రాహుల్ గాంధీ గారు తిరగడం, రాజ్యాంగానికి అన్యాయం జరిగిపోతుంది, రాజ్యాంగం మార్చేస్తారు, రాజ్యాంగం తీసేస్తారు, కొత్త రాజ్యాంగం రాస్తారు, 15 ఏళ్ల నుండి పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడు అన్నటువంటి కోణంలో చేస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో ఏనాడో జరిగిపోయినటువంటి వ్యవహారాలను ఇక్కడ తీసుకొచ్చేటటువంటి దాన్ని అసలు వాస్తవంగా రాజ్యాంగాన్ని మార్చడం ఎవడి వల్ల కాదు, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి రక్షణ ఉంది. దాంట్లో కేవలం రాజ్యాంగానికి సంబంధించి మౌలిక స్వరూపం మార్చడానికి లేకుండా పైన తేడాలకు సంబంధించిన సవరణలు మాత్రమే చేయాలి. కానీ ఆ రాజ్యాంగ సంరక్షణ కోసం అంటూ పుస్తకం పట్టుకు తిరుగుతున్నటువంటి ఆ రాహుల్ గాంధీ గారి నాయనమ్మ గారు అధికారంలో ఉండగానే ఆర్టికల్ 356 పేరుతో ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్ని 88 సార్లు రాష్ట్రపతి పాలన విధించింది ఆవిడ. 88 సార్లు. అంటే రాజ్యాంగాన్ని ఎవరు ద్రోహం చేశారు, రాజ్యాంగాన్ని ఎవరు మోసం చేశారు. అట్లాగే ఫిబ్రవరి 7, 1980 ఇందిరాగాంధీ ఒకే రోజు 7 రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అవతల పడేసింది. అప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు కాలు రాశారు, ఎమర్జెన్సీ పెట్టింది. ఎవరు కాలు రాశారు రాజ్యాంగాన్ని? రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిన, రాజ్యాంగాన్ని నాశనం చేసిన, రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేసింది ఇందిరాగాంధీ. ఆ తర్వాత రాజీవ్ గాంధీ తప్పించి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పక్కన కేరళ, ఒక పక్కన బెంగాల్, అలాగే ఈశాన్య రాష్ట్రాలు కొన్ని చోట్ల రచ్చరచ్చ నడుస్తున్న, అరాచకమే జరుగుతున్న, మహారాష్ట్ర లాంటి చోట్ల తేడాలు జరుగుతున్నా సరే రాష్ట్రపతి పాలన పెట్టడానికి ముందుకు రాలేదు. అది తేడా.